హైదరాబాద్ కుర్మ కులానికి చెందిన 750 రూపాయల కోట్ల విలువైన భూములు భవనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద కుర్మ సంఘం భారీ నిరసన చేపట్టింది. కుల ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పేద కుర్మ యువత ఉపాధి కోసం వాటిని కుర్మ ఐటీ హబ్ గా మార్చాలని సంఘం నేతలు ప్రతిపాదించారు. పేట భూములపై సమగ్ర విచారణ జరపాలని, హక్కులు కాపాడే వరకు పోరాటం ఆపబోమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ ధర్నా చౌక్లో ఏదైతే కార్యక్రమం చేపట్టినామో దొడ్డికొమరయ్య ఆత్మ గౌరవ భవనాన్ని ఆంధ్రులకు కట్టబెట్టొద్దనే ఉద్దేశంతో మేము ఇలా ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారో కుర్మల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో వాళ్ళ విద్యార్థులు గొర్రెలు కాసుకోకుండా వాళ్ళ విద్యార్థులంతా హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలనే ఉద్దేశంతో ప్రధాన ఉద్దేశంతో ఆయన 5 ఎకరాల స్థలంలో కేటాయించడం జరిగింది భవనం. ఆ భవనాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అందులో ఉన్న కొంతమంది మా కుర్మ సంఘం నేతలు కావచ్చు, కీలక నేతలు అందరూ కలిసి ఆంధ్రాలో ఉన్నటువంటి నారాయణ సంస్థకి గుండు గుత్తగా ఇచ్చే కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనం రీసెంట్గా వచ్చే నారాయణ సంస్థ వాళ్ళ కోడలు కూడా వచ్చేసి భూమి పూజ చేసేసి వెళ్ళిపోయింది. ఇది ఓవరాల్గా కుర్మలని జీవితాన్ని మొత్తం మట్టి కలపాలి, వీళ్ళ జీవితాల్లో వెలుగులు కాదు కదా, మొత్తం జీవితాంతం చీకట్లో ఉండాలనే కుట్రకోణంలో భాగంగానే ఇప్పుడు ఆ భవనాన్ని ఏపీ వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరంగా మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఉద్యమం చేపట్టాలని రావాలని చూస్తున్నారు. ఏందో నాకు అర్థమైతలేదు. ఎందుకు మీకు గత ప్రభుత్వాలు బీసీ భవనాలు బీసీ ఆత్మగౌరవాల పేరు మీద ఇచ్చిన భవనాలని వేరే వాళ్ళకి కట్టబెట్టడం ఏంది, ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడం ఏంది? మరి వీళ్ళు ఎటు పోవాలి, వీళ్ళ హాస్టల్ ఉండే పిల్లలు ఎటు పోవాలి, ఎవరి కోసం కేటాయించడం, ఎందుకు కేటాయించడం, దాన్ని సోయి తెచ్చుకోరి దయచేసి అర్థం చేసుకొని. ఎందుకంటే అనవసరంగా మరి ఉద్యమానికి మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొట్టుకునే విధంగా దయచేసి చర్యలు తీసుకోకండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు దండం పెడుతున్నాం, మా యావత్ కుర్మల తరఫు నుంచి మీ అందరూ కూడా చేతులెత్తి 10,000 శనతో మొత్తుకుంటున్నాం. దయచేసి ఆ భవనాన్ని ఆంధ్ర వాళ్ళకు ఏదైనా నారాయణ విద్యా సంస్థలు ఉందో ఆ సంస్థలు కేటాయించకుండా మా కుర్మలకే కేటాయించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఏదైతే ఏప్రిల్ 3వ తారీఖు దొడ్డికొమరయ్య 99వ జయంతి వేడుకలు రవీంద్ర భారత్లో జరుగుతున్నాయి. ఆ రవీంద్ర భారత్లో జరిగే ఇంకా 2 రోజులు టైం ఉంది. ఇప్పటికైనా దయచేసి ఈ ఇష్యూని తెలుసుకోర్రి, అనవసరంగా రచ్చ చేసుకోకండి. ప్రభుత్వానికి ఉన్న మంచి పేరుని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మా గొల్ల కుర్మలను అనవసరంగా మీరు దూరం చేసుకోకండి. మీరంటే మాకు ప్రేమే ఉంది. అనవసరంగా దీనిలో భాగంగా దీంట్లో వచ్చేయలేదు, పోయేలేదు, ఊదిగాల పీరు లేవదు. దీన్ని వాపా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. లేని ఎడల రవీంద్ర భారతిలో దొడ్డికొమరయ్య 99వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ జయంతి ఉత్సవాల రోజు నేను దొడ్డికొమరయ్య మనవడగా ఆ రోజు పెట్రోల్ పోసుకొని తలగబడతా తప్ప ఆ నారాయణ సంస్థలకు ఇచ్చే ప్రసక్తి లేదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటికైనా నారాయణ సంస్థలకు ఇచ్చిన లీజుని క్యాన్సిల్ చేసుకొని పేదలకు కుర్మలకు ఏదైతే కేటాయించో దానికోసం మాత్రమే వినియోగించాలి. లేకపోతే మాత్రం ఇదే రవీంద్ర భారతి సాక్షిగా దొడ్డికొమరయ్య మనవడు దొడ్డి చంద్రం కడవెండి నుంచి వచ్చి ఉంటున్నా. ఇవాళ నేను ఆడ ఆత్మాహుతి చేసుకొని సావనని వస్తాను, నా సాగుతోటైనా లీజ్ క్యాన్సిల్ అవుతామని చూస్తున్నా. దయచేసి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మా బతుకులను ఆగం చేయకుర్రి, మమ్మల్ని గొంతుబట్టి పిసుకకర్రి, మమ్మల్ని సంపకర్రి. దయచేసి కాలు మొక్కుతున్న దండం పెడుతున్నా. దయచేసి లీజ్ క్యాన్సిల్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. గొర్రెల కాపరులు అయినటువంటి కురువలందరూ కూడా ధర్నా చౌక్ ఇందిరా పార్కుకి రావడం జరిగింది. దేనికోసం అంటే గొప్ప పోరాటం తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలైనటువంటి దాదాపు 41 బీసీ కులాలకు ఆ కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించి ఆ కులంని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కులానికి 5 ఎకరాల స్థలాన్ని, అలాగే గవర్నమెంట్ డబ్బులతోనే దాదాపు 3 నుంచి 5 భవనాలను నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఆ భవనాలను ఇచ్చినటువంటి ఉద్దేశం ఇందులో ఉన్నటువంటి దాదాపు ఈ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి, హాస్టలు, అలాగే ఆ కులంలో ఉన్నటువంటి మహిళలు, యువకులకి శిక్షణ తరగతులకు, అలాగే వాళ్ళకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మంచి విద్యని వాళ్ళకు నేర్పించి మంచి ఐఏఎస్ ఐపీఎస్ జాబులు వాళ్ళు పొందే విధంగా చూడాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇదే కులంలో జన్మించినటువంటి గొర్రెల కాపర్లైనటువంటి కంచా ఇలయ్య షెపర్డ్ గారు, అలాగే గవర్నరు దత్తాత్రేయ గారు, అలాగే పాషం యాదగిరి గారు, విమలక్క గారు, ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప మేధావులందరూ కూడా ఇదే కులం నుండి రావడం జరిగింది.
రాబోయే తరాలు కూడా మాలాగా జ్ఞానాన్ని పొందాలని వీళ్ళందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కానీ వీటన్నిటిని తుంగలో దొక్కి ఇదే జాతిలో ఉండి మేము స్వయం ప్రకటితంగా మేమే లీడర్లమని చెప్పుకునేటటువంటి ఎగ్గె మల్లేశం, బీర్లైలయ్య, క్యామ మల్లేశం ముగ్గురు ఈ కులానికి నామాలు పెట్టి పంగనామాలు పెట్టి రాత్రికి రాత్రే ఈ ఇచ్చినటువంటి జాగని నారాయణ విద్యా సంస్థకి అప్పచెప్పడానికి పూనుకున్నారు. ఇవ్వడానికి వీళ్ళకి సిగ్గుండాలి, తీసుకోవడానికి నారాయణ విద్యా సంస్థలకు సిగ్గుండాలి. నారాయణ విద్యా సంస్థ ఇది అడవుల్లో గొర్రెలను మేపి ఎంతో కష్టపడి శ్రమించి హైదరాబాద్ దాకా వచ్చి చదువుకోవడానికి వచ్చే వారికి ఉపయోగించాలని మా దొడ్డి కొమరయ్య పేరు మీద దీన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళ కడుపు కొట్టడానికి నీకు సిగ్గున్నదా? నువ్వు గొర్రెల కాపర్ల ఉసురు ముడుతుంది, ఉసురు ముడితే కనిపించకుండా పోతావు. నారాయణ గుర్తుపెట్టుకో, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ కడుపు కొట్టడానికి సిద్ధమైనవు. నీ కూతురు నీ మన్మల్ని పంపినావు. ఈ కులంలో కూడా కూతుర్లు మన్మల్లు ఉంటారు, వాళ్ళ బాగు కూడా గోరటోడు అయితే ముఖం కిందకి దించుకొని తెలంగాణ నుంచి పారిపో అని తెలియజేస్తా ఉన్నాము.